జీసస్. ఈ సహోదరి గత 10 సంవత్సరాలుగా చెవి వినపడక బాధపడుతుండగా పాస్టర్ గారు ప్రార్థించిన వెంటనే దేవుడు ఆమెను స్వస్థపరిచి చెవిని తెరిచాడు. మేము టీవీలో చూసామండి. టీవీలో చూసి మేము శుక్రవారం శనివారం చూస్తాం ప్రోగ్రాం చూసి తెల్లారి పొద్దున ఇక్కడికి వచ్చి నాకు 10 సంవత్సరాలు మట్టి సౌలేని పడతలేదండి. నాకు ఇప్పుడు నుంచో నేను బాధపడుతున్నానండి. చచ్చిపోయిందని బతికానండి. నాకు ఇక్కడికి వచ్చాక స్వచ్ఛపరిచిందండి. నాకు వినిపిస్తుందండి సౌలు బాగుందండి. అన్నిటిదలైపోయినాయి. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 7995648108. ప్రతి శుక్రవారం మా ఆరాధన జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్ సర్వీస్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలీజా అబ్రహాం గారు అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీస్లో జరిగించబోచున్నాడు. కావున తప్పక రండి. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం YMCA మెయిన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. మా ప్రోగ్రాం ఇప్పుడు కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు తప్పక వీక్షించండి. దైవ దీవెనలు పొందుకోండి. సో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, గాడ్ రియల్లీ కన్సర్న్ అబౌట్ ఎవ్రీథింగ్. అన్ని పట్టించుకుంటాడు దేవుడు, అన్ని పట్టించుకుంటాడా? చాలా మందికి ఉన్న ప్రశ్నలు. అన్ని పట్టించుకుంటాడు, చిన్న చిన్నవి కూడా దేవుడు పట్టించుకుంటాడా? డిడ్ గాడ్ కన్సర్న్? పట్టించుకుంటాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, సి గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈవెన్ న్యాచురల్ నీడ్స్ ఆల్సో. అంటే న్యాచురల్ నీడ్స్, చాలా చాలా న్యాచురల్ నీడ్స్, కామన్ న్యాచురల్ నీడ్స్ కూడా దేవుడు కన్సర్న్గా ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది గాడ్ ఈజ్ సో బిజీ, దేవుడు అన్ని విషయాలు కాదు, మనం ప్రార్థన చేసిన దానికే సమాధానం ఇస్తాడు, మిగతా ఏ పట్టించుకోడేమో అనుకుంటారు చాలామంది. కాదు, ఎవ్రీ డే దేవుడు ప్రతి దినము కూడా చిన్న చిన్న విషయాలు, ప్రతి విషయము కూడా నీ విషయంలో కన్సర్న్ కలిగి ఉంటాడు. దేవుడు అన్నీ పట్టించుకుంటాడు. పక్కన చెప్పండి, అన్నీ పట్టించుకుంటాడు అని చెప్పండి. సి గాడ్ ఈజ్ సో కన్సర్న్. మీకు దేవుడు కరెక్ట్గా అర్థం కాలేదు కాబట్టి మీ బాధలన్నీ మనుషులతో చెప్పుకుంటారు. కరెక్ట్గా ఆయన అర్థమైతే మీరు చాలా ఫ్రీగా ఉంటారు దేవునితో. హల్లెలూయా. ఇది వినడేమో, ఇది నచ్చదేమో దేవుడికి, అలా ఉండదు ఆయనకి. అర్థమవుతుందో మీకు చెప్పేది? ప్రతి వర్డ్ నీ హార్ట్లో ఏదున్నా, ఈవెన్ దో నెగిటివ్ ఏదున్నా కూడా దేవునితో నువ్వు మాట్లాడచ్చు. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ యువర్ పెయిన్. నీ పెయిన్ విషయంలో కావచ్చు, నీకున్న డిప్రెషన్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా సో కన్సర్న్గా ఉంటాడు దేవుడు. చాలా 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 పట్టించుకుంటాడు, ప్రతిదీ పట్టించుకుంటాడు దేవుడు. దాన్నే డిపెండింగ్ అవటం అంటారు, దేవుడి మీద ఆధారపడటం అంటారు. ప్రతిదీ పట్టించుకుంటాడు దేవుడు. హెల్త్ విషయంలో ప్రతిదీ కూడా, మీకు తలనొప్పి వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న తలనొప్పి వస్తుంది, ఎవరు నన్ను పట్టించుకోరు. చాలా మంది కదా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటారు. గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ యువర్ హెడ్ ఏక్. అందుకే మన తల నుంచి రాలిపోయి ప్రతి ఎంట్రుక కూడా లెక్కింపబడి ఉంటుందంట. అంటే ఆ వర్డ్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవాలా, ఎంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి అంటే ఎంత కన్సర్న్గా ఉంటాడు దేవుడు నీ విషయంలో. నీ హృదయాన్ని ఎంత పట్టించుకుంటాడు దేవుడు, ఎంత పరిశోధిస్తాడు, ఎంత అర్థం చేసుకోవడానికి దేవుడు చూస్తూ ఉంటాడు. ఇంకా మీరు అనుకుంటారు, ఇంకా దేవుడిని ఎలా సంతోషపెట్టాలి, ఇంకా దేవుడికి నచ్చినట్లుగా ఎలా ఉండాలా, ఇంకా దేవుడికి ఇష్టమైనట్లుగా ఎలా నేను బ్రతకాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. కానీ దేవుడు ఏంటి తెలుసా, ఇంకా దేవుడు కూడా, ఆయనకు కూడా నీకంటే 10 రెట్లు ఎక్కువ ఆలోచిస్తాడు. ఇంకా నా కుమారుడు సంతోషించాలంటే ఏం చేయాలా, నా కుమార్తె సంతోషించాలంటే ఏం చేయాలా, ఇంకేమేమి చేయాలా, వీరి సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే ఇంకేం చేయాలనేది దేవుడు. గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎక్కువ ఆలోచించేది, ఎప్పుడు ఆలోచించేది ఎవరంటే దేవుడే. సి ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా. సి జీసస్, యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చూసింది ఏంటంటే చాలా వెయిట్, అంటే దిస్ పీపుల్ హార్ట్స్ ఆర్ సో వెయిట్ డౌన్, వీళ్ళ హృదయంలో చాలా భారముతో నిండిపోయి ఉంది అన్నాడు ఆయన. దేవుడు ప్రయాసపడమన్నాడు కానీ ఆ భారము నిన్ను మొయ్యమని చెప్పలా. దేవుడు ప్రయాసపడద్దని చెప్పలా, ప్రయాసపడమన్నాడు కానీ ఆ భారము నిన్ను మొయ్యమని చెప్పలేదు ఆయన. గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ ఎవ్రీథింగ్. అదే అన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు తలనొప్పి తీసివేస్తాను. హల్లెలూయా.
అండ్ హూ విల్ అండర్స్టాండ్. చాలా మందికి ఏంటంటే వాక్యం చదివినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కదా బైబిల్లో, ఇలాగుండాలి, ఇలాగే మాట్లాడాలి, వాళ్ళు ఎలా మాట్లాడినా నిశ్శబ్దంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి అని కొన్ని ఉంటాయి కదా. అది నేను కూడా చెప్తా ఉంటాయి కదా, మనం తిరిగి మాట్లాడొద్దు అని, డెఫినెట్గా మాట్లాడొద్దు. వీటన్ని విషయాల్లో చాలా వరకు మనం ఏమైపోతామంటే నలిగిపోతూ ఉంటాం. దేవుడికి శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే డామినేట్ చేయాలని చూస్తూ ఉంటుంది. శరీరం నిన్ను డామినేట్ చేసి దేవుడి యొక్క మాట ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది. ఆ టైంలో నీకు అర్థం కాని ఏంటంటే నీకంటే ఎక్కువగా నువ్వెంత సతమతం అవుతున్నావో నీకంటే ఎక్కువగా ఆ టైంలో దేవుడు నీ గురించి, నీ హృదయం గురించి, నీ ఆలోచనల గురించి ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు. గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ ఎవ్రీ వర్డ్. నీకు చిన్న తలంపు విషయంలో కూడా నువ్వు ఆలోచిస్తుంటే దాని విషయం కూడా దేవుడు ఆలోచిస్తాడు. అదే అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నావు కదా, దేవుడు అన్నాడు నా ఎద్దకు రండి అన్నాడు. నా ఎద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. అసలు సొలొమోను జీవితంలో ఒక్క యుద్ధము చేయకుండా దాదాపు 800 రాజ్యములను గెలిచాడు. జస్ట్ ఇమాజిన్, 800 రాజ్యాలు, 800 రాజులు లోబడుచుకున్నాడు. ఆ రాజ్యాలు తన ఆధీనంలోనికి తీసుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. ఒక్క యుద్ధం చేయలే, బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ రెస్ట్. దేవుడు ఆ వ్యక్తికి విశ్రాంతినిచ్చాడు. ద సేమ్ వే దేవుడు మీకు ప్రతి కన్సర్న్, ప్రతి ఆలోచన విషయంలో, ప్రతి భారం విషయంలో, ప్రతి ప్రయాసం విషయంలో గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ యూ. నీ గురించి చాలా దేవుడు ఆలోచిస్తాడు. నీకు విశ్రాంతిని ఇవ్వాలని ప్రతి నిమిషము దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆయన దగ్గరికి రావు. ఒక దగ్గర కూర్చొని, ఒక మూలన కూర్చొని, ఎక్కడో కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు. ఇంకా వాట్ అబౌట్ మై లైఫ్, వాట్ అబౌట్ నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి, నేనేమవుతుందా, నాకెందుకు ఇలా. చాలా మంది విశ్వాసులు స్వస్థత ఎందుకు రాదో తెలుసా? ఆయన దగ్గర రండి నేను స్వస్థత ఇస్తానంటే దగ్గరికి వెళ్ళకుండా కూర్చొని ఆలోచిస్తారు. ఎందుకు స్వస్థత రావట్లేదు నాకు అన్న ఆలోచన ఎక్కువ. ఎందుకు నాకు ఆరోగ్యం ఇంకా ఎలాగుందన్న ఆలోచన ఎక్కువ. నాకెందుకు ఇంకా ఎలాగుందన్న ఆలోచన ఎక్కువ. అదే ఆలోచించే పనిలో ఉంటారు. అందుకే ఆయన ఏమన్నాడంటే మూరడు ఎత్తు, చెప్పండి మీరు, గుడ్, వండర్ఫుల్. దాంట్లో మార్పు వస్తుందంట, హైట్లో రాదు. వై యు ఆర్ సో వరీ? దేవుడు మనకి వాగ్దానం చేశాడు, నా దగ్గర రా, నీకు నేను విశ్రాంతిని ఇచ్చేస్తా అన్నాడు. దేవుడు నీ గురించి ప్రతిదీ ఆలోచిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వే ఆలోచిస్తున్నావు నీ జీవితం గురించి అనుకుంటున్నావు. కాదు, ప్రతి విషయము నీ గురించి ఆలోచిస్తాడు దేవుడు. గాడ్ ఈజ్ సో కన్సర్న్. చిన్న విషయాలు, ఈవెన్ నువ్వు పట్టించుకోనివి కూడా దేవుని దృష్టిలో అది లెక్కింపబడుతుంది. అది కూడా కౌంట్ చేస్తాడు దేవుడు. అండ్ ఎవ్రీ వర్డ్. మనిషికి గుడ్డితనం ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఫియర్ అబౌట్ లైఫ్, ఫియర్ అబౌట్ మనీ, ధనం విషయంలో భయం వల్ల గుడ్డితనం వచ్చేస్తుంది, బ్లైండ్నెస్. దేవుడు నీకు సిద్ధపరిచినవి, దేవుడు నీతో మాట్లాడుతుంది, వినపడకుండా చూడకుండా చేసేది ఏంటంటే భయం చాలా ప్రమాదకరమైనది. అది ఏం చేస్తుంది అంటే అది నిన్ను చూడనివ్వదు, అది నిన్ను విననివ్వదు. ఎంత ప్రమాదకరం అంటే ఇప్పుడు మీరందరూ ఇటు తిరుగున్నారు కదా, అక్కడ లాస్ట్లో ఒక బల్బు పేలింది అనుకోండి, జస్ట్ సింపుల్ భయం, ఫియర్ చెప్తున్నా. ఒక్కసారి ఆ బర్స్ సౌండ్ కింద పడింది, వెనకాల పేలినట్టు స్పార్క్ వచ్చింది, అసలు వెనక్కి ఎవరు తిరిగి చూడరు, టక్కన బయటికి పరిగెడతారు. ఎప్పుడన్నా మీకు అయిందా, ఇట్లా ఎక్స్పీరియన్స్ అయిందా? చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తిరిగి చూస్తాం మనం. ఎందుకు చాలా దూరం వెళ్ళినాక తిరిగి చూస్తుంది సార్? భయం పోయినాక తిరిగి చూస్తారు. నేను దూరంగా వచ్చేసాను. ఆ ఫియర్ ఏం చేస్తుంది అంటే నిన్ను చూడనివ్వదు, నిన్ను విననివ్వదు. ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఇజ్రాయెల్ రాజుకి సహాయం చేస్తూ ఉన్నాడు. అవతల ఉన్న రాజు విషయంలో ప్రతి విషయాలు చెప్తున్నాడు. ఆ రాజుకి తెలిసి ప్రతి ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు రాజుకి తెలిసి అక్కడున్న మనుషులందరినీ పంపించాడు. ఎలీషా యొక్క శిష్యుడు, డిసైపుల్ బయటకు వచ్చాడు. ఉదయం లేచి వచ్చి చూసేసరికి కొండ మీద, ఆ రోజుల్లో ప్రవక్తలు కొండ మీద నివసించేవారు. ఓకే, సో ఎలీషా చూసిన, మోషే చూసిన, దేవుడు కొండ మీద మాట్లాడు. సమ్ డివైన్ కనెక్షన్స్ ఆర్ దేర్. ఓకే, సో అయితే ఆ స్థలంలో ఉన్నప్పుడు ఉదయం లేచి ఎలీషా యొక్క దాసుడు ఉదయం లేచి బయటకు వచ్చినప్పుడు అండ్ హీ సా మెనీ పీపుల్, చాలా మంది ప్రజల్ని చూశాడు. చాలా మంది ప్రజల్ని చూసినప్పుడు వాళ్ళందరూ దేని కొరకు వచ్చారు? వీళ్ళని చంపడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ వ్యక్తి దాసుడు భయపడుతున్నాడు, ఎలీషా భయపడట్లేదు. మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దేవుడు కన్నులను ఎలా తెరిచాడు? వెన్ ఫియర్ కమ్స్ అవుట్, యువర్ స్పిరిచువల్ ఐ విల్ ఓపెన్. అర్థమవుతుందా? నీలో ఉన్న భయం బయటకు వస్తే, నీలో ఉన్న భయం పోతే ఆత్మీయ కన్నులు నీకు తెరవబడతాయి. ఎంతమందికి అర్థమని చెప్పి అర్థం? హల్లెలూయా.
ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ వ్యక్తి కన్నులు తెరవాలి అంటే, అర్థమవుతుందా మీకు? ఈ వ్యక్తి ఇప్పుడు మామూలుగా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ బాగాలేదు అంటే ఏం చూపించమంటారు? నాలుగు చూపించమంటారు, కళ్ళు చూస్తారు. ఎట్లా అని అవునా కదా? అసలు బాడీలో అని కనపడుతుంది అది. కానీ ఇక్కడ కొన్ని వాటిని సైన్స్ని బట్టి, టంగ్ మీద ఉన్న డ్రైనెస్ని బట్టి, డీహైడ్రేషన్ ఉందా లేదు దాన్ని బట్టి, లోపల ఉన్న ఇక్కడ ఉన్న దాని ఇన్ఫెక్షన్ని బట్టి వాళ్ళు దే విల్ ఐడెంటిఫై, ఓకే ఇన్ఫెక్షన్ ఉంది. సో కొన్ని ఉంది, సైన్స్ ఉంది. ద సేమ్ వే ఇప్పుడు ఈ వ్యక్తి దానికి కనెక్షన్ లేదు, బాడీలో ఉన్నది కొన్ని విషయాలు కనపడతాయి. అట్లనే ఇక్కడ ఎలీషాకి ఈ వ్యక్తికి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే వ్యత్యాసము. ఎలీషాకి భయం లేదు, ఈ వ్యక్తికి భయం ఉంది. అర్థం? ఇప్పుడు పరిస్థితిని చూసి ఏమనుకున్నాడంటే భయపడుతున్నాడు. ఆల్రెడీ అక్కడ ఆ రాజు సైన్యము పంపించే ముందే దేవుడు తన సైన్యాన్ని పంపించేసి ఉన్నాడు అక్కడ. దట్ ప్లేస్ వాజ్ కంప్లీట్లీ కవర్డ్. ఆ స్థలం అంతా కూడా దేవుడు పంపించిన దూతల చేత, దేవుడు పంపించిన సైన్యము చేత నిండిపోయి ఉన్నది. కానీ ఈ వ్యక్తి చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ వ్యక్తికి భయము. చూసిన వెంటనే ఫియర్, భయం ఉంది ఈ వ్యక్తికి. అది చూసి భయపడ్డాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే భయపడవద్దని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులు తెరువు. ఈ వ్యక్తి చూచినట్లు ఈ వ్యక్తి యొక్క కన్నులు తెరవమంటే దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి కన్నులు తెరవల, ఆ వ్యక్తి హృదయంలో ఉన్న భయాన్ని దేవుడు తీసివేశాడు. ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తి హృదయంలో ఉన్న భయాన్ని దేవుడు తీసివేశాడో ఆ వ్యక్తి పక్షముగా దేవుడు పనిచేయట ఆ వ్యక్తి చూడగలిగాడు. భయం ఏంటంటే చాలా విషయాల్లో దేవుడు గాడ్ ఈజ్ కన్సర్న్ అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న విషయాల్లో కూడా దేవుడు కన్సర్న్గా ఉంటాడు. కానీ అది మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే బికాస్ ఆఫ్ ద ఫియర్ అబౌట్ లైఫ్. డబ్బు విషయంలో భయం, ధనం విషయంలో భయం, ఆరోగ్య విషయంలో భయం. ఆరోగ్య విషయంలో చాలా మంది భయంతోనే ప్రార్థన చేస్తారు. కుటుంబ విషయంలో భయం, పరిచర్య విషయంలో భయం చాలా మందికి, లైఫ్ విషయంలో భయం, ఫియర్, సో మెనీ ఫియర్స్. ప్రతి విషయంలో భయపడుతూ దేవుడు నీ కొరకు పనిచేస్తుంది నువ్వు ఎలా చూడగలుగుతావు? డెఫినెట్గా మీరు చూడలేరు. అందుకే దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? నిబ్బరము కలిగి చాలు, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది, నేను చూపించేది నువ్వు చూడగలవు. ఫస్ట్ జాషువా నేను నీతో నడవాలంటే ఒక కండిషన్ ఏంటంటే ఫస్ట్ కిక్ అవుట్ యువర్ ఫియర్. నీ భయాన్ని బయటకు తన్ను. నీ ఫియర్, మన భయపడటం వల్ల లైఫ్లో ఏది మారదు, ఏది చేంజ్ అవ్వదు. ఇప్పుడు నీకు ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు అప్పు కట్టాలి, డబ్బులు కట్టాలి, నువ్వు భయపడుతున్నావు, ఆలోచిస్తున్నావు, ఏంటి లైఫ్ ఏంటి, ఇది ఎలా కట్టాలి, ఏమైనా మారిందా? ఏది మారదు. మీకు తెలియదు ఎనిమి కూడా మీ మీద బరువు ఎలా పెడతాడు అంటే ఒకటేసారి పెట్టడు, స్లోగా పెడతాడు, స్లోగా వెయిట్ మీ మీద తీసుకొచ్చి పెడతాడు. సో బీ కేర్ఫుల్. గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ యూ. నీ గురించి దేవుడు చాలా ఆలోచిస్తాడు. మనము జీవం లేని దేవుణ్ణి కాదు మనం ఆరాధించేది, జీవం లేని దేవుణ్ణి కాదు మనము నమ్ముకున్నది. హీ ఈజ్ లివింగ్ గాడ్. గాడ్ ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఏంటంటే చాలా మంది బైబిల్ చదివి నిన్ననే చూస్తున్నారు. గాడ్ ఈజ్ సేమ్ టుడే. ఈరోజు కూడా అదే ఆయన. శద్రకు, మేషకు, అబేద్నెగోని ఎలాగైతే దేవుడు అగ్నిగుండంలోంచి బయట తీసుకొని వచ్చాడో ఈరోజు కూడా తీసుకొని వస్తాడు. సో మేబీ నీ జీవితంలో ఉన్న ఫైర్, నీ జీవితంలో అగ్ని అప్పై ఉండొచ్చు, ఇబ్బంది అయ్యొచ్చు, శ్రమ అయి ఉండొచ్చు. వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని మాట కొరకు ఎదురు చూడు, వెయిట్ చేయి. పేషెన్స్ ఈజ్ ద కీ ఫర్ బిగ్ బ్రేక్ త్రూస్. గొప్ప అద్భుతాలు పేషెన్స్గా ఉన్న వారికి జరుగుతాయి. ఏ విషయంలో అయితే మీరు భయపడతారో దాంట్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చూపిస్తున్నాడో మీకు కనపడదు, వినపడదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇప్పుడైనాను చాలా 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 వెలిగించబడిన మాట ఇది. ఇప్పుడైనాను నీవు దేవుని ఏం అడిగినానో దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునా నేను. యేసుప్రభు ఏమన్నాడంటే నా పేరు మీకు ఇచ్చేస్తున్నా, మీకు ఏది కావాలంటే అది అడగండి అన్నాడు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు నా నామన మీరు ఏది అడుగుతారో నా తండ్రి మీకు అది అనుగ్రహించును అన్నాడు. అక్కడ వాట్ సో ఎవర్, ఏం అడిగినను వాట్ సో ఎవర్ చిన్నవి కూడా అర్థం. హల్లెలూయా. ఐ నో ఈవెన్ నౌ, నాకు తెలుసు. మీకు తెలుసా? అర్థమవుతుందా? మీకు తెలుసా? ఇక్కడ మార్తా అంటుంది ఐ నో ఈవెన్ నౌ, నాకు తెలుసు ఇప్పుడైనాను. సో మై క్వశ్చన్, నీకు తెలుసా? ఇప్పుడు కూడా ఆయనే ద సేమ్ గాడ్. మనం మారుతాం కానీ ఆయన మారడు. మనం నమ్మదగిన వారం కాకపోయినా కూడా ఆయన గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ యువర్ లైఫ్.
నీ జీవితంలో చిన్న చిన్న ప్రతి విషయము కూడా దేవుడు కన్సర్న్గా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా నిన్ను ఆదరించడానికి సిద్ధపడి ఉంటాడు దేవుడు. నీకు విశ్రాంతిని కలగజేయడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు దేవుడు. గాడ్ ఈజ్ సో కన్సర్న్. దేవుడు పట్టించుకోవడం కాదు. చాలామంది అర్థం కాక కొన్ని విషయాల్లో దేవుడిని అడుగుతారు. ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషం దేవునితో మాట్లాడు. గాడ్ ఈజ్ సో కన్సర్న్. నీ విషయంలో ప్రతిదీ ఇంపార్టెంట్ దేవుడికి. ఇక్కడ మార్తా ఇల్లు అడుగుతుంది, ఐ నో దట్ ఈవెన్ నౌ, నాకు తెలుసు ఇప్పుడైనా అంటుంది. నాకు తెలుసు రేపు అనట్లా, నాకు తెలుసు తర్వాత రోజు అనట్లా, నాకు తెలుసు ఎప్పుడో ఒకసారి అనట్లా, ఇప్పుడైనా, ఈవెన్ నౌ. సి గాడ్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ నౌ. దేవుడు ఇప్పుడు నీకు అందుబాటులో ఉన్నాడు. కిక్ అవుట్ యువర్ ఫియర్. మీ భయాన్ని తన్నేయండి, బయటికి నెట్టండి. ఈమెకి తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది. బెతనీలో యేసుప్రభుని నమ్ముకున్న కుటుంబం ఏదైనా ఉందంటే ఇది ఒక్క కుటుంబం మాత్రమే. ఓన్లీ దిస్ ఫ్యామిలీ, మార్తా, మేరీ, లాజరస్. ఇప్పుడు ఈ మార్తా అంటుంది, సో వాళ్ళ జీవితంలో ఏంటంటే ఫాదర్ లేడు, మదర్ లేదు, నో ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్తే రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారంటే ఇప్పుడు వీళ్ళ బంధువులు వెళ్తే ఎట్లున్నారో మీకు అర్థం కావాలి. బికాస్ దే బిలీవ్డ్. ఈ కుటుంబం మాత్రమే బెతనీలో యేసుప్రభుని నమ్ముకున్నారు. దే ఆర్ బిలీవర్స్. బెతనీ ఇంకే ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో ఇంకెవరు కూడా యేసుప్రభుని నమ్ముకున్న వారు లేరు. యేసుప్రభు వారికి చాలా దగ్గర కుటుంబం. ఎందుకంటే ఆయనే వాళ్ళకు ఉన్నాడు పూర్తిగా. నో ఫాదర్, నో మదర్, ఒకే ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఆమె వెళ్ళి యేసుప్రభు ఎదుట నిలబడి చెప్తుంది, ఐ నో ఈవెన్ నౌ. హల్లెలూయా. 4 రోజులు అవుతుంది చనిపోయి. ఈ రోజులు వెళ్ళి 4 రోజులు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత వెళ్ళి ఐ నో ఈవెన్ నౌ అంటే ఎవరు నమ్ముతారు? షీ వాస్ సేయింగ్ ఐ నో ఈవెన్ నౌ, ఇప్పుడైనాను. ఎందుకంటే అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే ఆయన ఉండుంటే బాగుండేది అని. ఆ ఫ్యామిలీలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఆయన ఉండుంటే బాగుండేది అని. యేసు అప్పుడు ఆమె మాట చెప్పినప్పుడు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, అర్థమైంది గడి. హల్లెలూయా. జీసస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, ఇది సాధ్యమా? సాధ్యం. ఎందుకంటే సాధ్యమైనది చేసేవాడు మనిషి, అసాధ్యమైనది చేసేవాడే అది. గాడ్ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ సమ్టైమ్స్. ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి అని చాలాసార్లు దేవుడు తను తాను ప్రూవ్ చేసుకుంటాడు అసాధ్యమైనవి చేసి. దేవుడు మరలా నిన్ను లేవనెత్తబోతున్నాడు. సో ఈరోజు నీకు ఏ విషయంలో కష్టంగా ఉంది, ఈరోజు ఏ విషయంలో నీకు ఇబ్బందిగా ఉంది, దేవుడు అంటున్నాడు, ఏదైతే నీ చేతి నుంచి వెళ్ళిపోయిందో మళ్ళీ నీ చేతికి రాబోతుంది. ఆరోగ్యం నీ చేతి నుంచి వెళ్ళిపోయిందా మళ్ళీ చేతికి రాబోతుంది. ధనము చేతి నుంచి వెళ్ళిపోయిందా చేతికి రాబోతుంది. పేరు వెళ్ళిపోయిందా పేరు రాబోతుంది. ఏది వెళ్ళిపోయిందో మళ్ళీ తిరిగి రాబోతుంది. అదే కోల్పోయినదంతా సమయము, మనకి నిర్ణయించిన సమయం ఏదైతే మిస్ అయ్యామో అది మళ్ళీ ఇవ్వటం అంటాడు దేవుడు. వీళ్ళు అనుకున్నారు, ఈ జీసస్ నేను మొన్న ఉండుంటే 2 రోజులు 3 రోజుల క్రితం ఉండుంటే బాగుండేది, ఆయన 4 రోజుల క్రితం ఉండుంటే బాగుండేది అంటే, దేవుడు అన్నాడు, లాస్ట్ ఆపర్చునిటీస్. నేను 4 రోజుల క్రితం ఉంటే ఏం జరిగిద్దో ఆ టైంని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నా. ఇప్పుడు నేనున్నా. ఎందుకంటే కాలమునకు అతీతముగా పని చేయువాడిని నేను. వాట్ ఎవర్ ఈస్ గాన్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఏదైతే నీ చెయ్యి దాటి వెళ్ళిపోయిందో, చెయ్యి దాటి సమయం వెళ్ళిపోవచ్చు, ధనం వెళ్ళిపోవచ్చు, పేరు వెళ్ళిపోవచ్చు, బలం వెళ్ళిపోవచ్చు, అది తిరిగి మళ్ళీ నీ చేతికి ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మార్తను హలో 3 రోజుల క్రితం గురించి వదిలే, ఇప్పుడు నేను ఉన్నా. నౌ 4 రోజుల క్రితం ఏదైతే మీరు ఆశించారు ఇప్పుడు కూడా నేను చేయగలను. అదే మార్త అంటుంది, ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా. నీకు 70-80 ఉండుంటే దేవుడు మిమ్మల్ని 30కి కూడా తీసుకురాగలడు. మీ ఆధార్ కార్డులో మాత్రం మీది ఏజ్ పెద్ద పెరిగిద్ది, కానీ మీ శరీర విషయంలో పెరగదు. యేసు నామములో. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అది అన్నాడు, ఈవెన్ నౌ అన్న వెంటనే ఇప్పుడైనాను అంటే యేసుప్రభు నీ సహోదరుడు తిరిగి లెగుస్తాడు. యు విల్ సీ. కీప్ యువర్ లైఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. నువ్వు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు. దేవుని చేతిలో నీ లైఫ్ని తీసుకెళ్ళి నువ్వు పెట్టు. ఆయన చేతిలోంచి జారిపోనివ్వడు నిన్ను. లాజరు మరణించాడు అని యేసుప్రభు వారికి చెప్తే యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను సంతోషిస్తున్నాను అన్నాడు ఆయన. కావున యేసు లాజరు చనిపోయాను,
మీరు నమ్మునట్లు మ్మ్. నేను అక్కడ ఉండలేదని మ్మ్. మీ నిమిత్తము సంతోషించుచున్నాను. మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము. లాజరు కుటుంబము దేవుణ్ణి విపరీతంగా ప్రేమించిన కుటుంబము. అందుకే లాజరు గురించి కూడా ఏమని చెప్పమన్నారు? నీవు ప్రేమించిన లాజరు మరణించాడు అని చెప్పు. ఎప్పుడైతే జీసస్ కి న్యూస్ వచ్చిందో, న్యూస్ వచ్చిన తర్వాత జీసస్ శిష్యులకు చెప్తూ ఏమన్నాడంటే, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము. వాళ్ళకి ఒక్క నిమిషం అర్థం కలిగి, అసలు మా నిమిత్తం సంతోషించడం ఏంటి? లాజరు చచ్చిపోయాడు, బాధ లేదా ఆయనకి? గాడ్ ఈజ్ సో కన్సర్న్. గాడ్ నోస్ అబౌట్ యువర్ ఫ్యూచర్. దేవుడు నీ భవిష్యత్తులో నీకు ఏమి జరగబోతుందో తెలుసు ఆయనకి. నువ్వు ఆయన సంతోషిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, అక్కడ అనుకుంటున్నారు ఇంకా టైం అయిపోయింది అని. కాదు, ఆయన ఇంకా రెడీగా ఉండడం. నీకు లేట్ అనిపించవచ్చు, నీకు లేట్ అవుతుందని అనిపించవచ్చు, కానీ ఆయన మాత్రం ఆలస్యంగా రాడు నీ దగ్గరికి. నీకు లేట్ అనిపించవచ్చు, కానీ ఆయన మాత్రం ఆలస్యంగా నీ దగ్గరికి రాడు. డిసైపుల్స్ తో మాట్లాడితే ఏమంటే, మన స్నేహితుడు లాజరు మరణించాడు. వాళ్ళు అప్పటిదాకా అనుకుంటుంది, ఈయన అవుతున్నాడు ఏంటి? మన స్నేహితుడు లాజరు మరణించాడు, నిద్రించున్న ఆ లాజరుని లేపుదాం పదా, వెళ్దాం పదా అంటున్నాడు. ఈ రోజు పరలోకం అంతా దేవుడు చెప్పాడు, ఈ రోజు మీ జీవితంలో ఏదైతే నిద్రించుచున్నాయో, ఏదైతే మీ జీవితంలో డెత్ అయి ఉన్నాయో, ఏదైతే జీవము లేకున్నాయో, వాటన్నిటిలో ఈ రోజు నుంచి జీవమును మనం లేవనెత్తబోదాము పదా అని దూతలకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ రోజు God has commanded all angels. జీవము లేని జీవితం నువ్వు జీవిద్దామన్నా ఈ చర్చిలో నువ్వు జీవించలేవు. జీసస్ ఈజ్ రైజింగ్ యూ. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నాకు తెలుసు ఇప్పుడే అని చెప్ప, నాకు తెలుసు ఇప్పుడైనాను నేనేం అడిగినాను నా దేవుడు నాకు అనుగ్రహించిన నాకు తెలుసు. కానీ చెప్ప, ఇప్పుడైనాను ఏదైనాను నేను అడిగినది నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు. ఈ అరుపులో ఒక అరుపినలా తెలిసిపోయిందా అని ఒకడు ఏడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ స్పీక్ బ్లెస్సింగ్స్. తండ్రి, ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డల మీద దీవెనలు ప్రకటిస్తున్నాం. ఈ దినం నుంచి మునిపడి లేని రీతిగా ఈ బిడ్డల జీవితంలో కృప కలుగును గాక. నువ్వు పలికిన మాట ప్రకారం ఈ జీవితంలో నౌ మిరాకిల్స్ ఈ బిడ్డల జీవితంలో జరుగును గాక. యేసు నామములో ప్రార్థించి పొందుకొనున్నాము తండ్రి, ఆమేన్. ఈ సహోదరి గత 10 సంవత్సరాలుగా చెవి వినపడక బాధపడుతుండగా పాస్టర్ గారు ప్రార్థించిన వెంటనే దేవుడు ఆమెను స్వస్థపరిచి చెవిని తెరిచాడు. మేము టీవీలో చూసామండి. టీవీలో చూసి మేము శుక్రవారం శనివారం చూస్తాం ప్రోగ్రాం. చూసి తెల్లారిపోద్దున ఇక్కడికి వచ్చి నాకు 10 సంవత్సరాలు మట్టి సౌలేని పడతలేదండి. నాకు ఇప్పటి నుంచో నేను బాధపడుతున్నానండి. చచ్చిపోయిందని బతికానండి. నాకు ఇక్కడికి వచ్చాక స్వచ్ఛపరిచిందండి. నాకు వినిపిస్తుందండి సౌలు. బాగుందండి, అన్నిటిదలు అయిపోయినాయి. ఎక్కువ పని మీరు చేయడం వల్ల ఈ పెయిన్ మీకు అటాక్ అయింది. బికాస్ ఐఎమ్ సీయింగ్ ఒక మిషన్. ఆ మిషన్ తీసుకోండి, ఆ వాల్ కి హోల్స్. కరెక్ట్. ఆ వాల్ కి హోల్ ఏసీకి ఓలు కొడుతుంటా కొన్ని వర్క్స్ సార్. బికాస్ ఆఫ్ దట్ ఆ హెవీ వర్క్, దాని వల్ల నీకు బ్యాక్ యువర్ సఫరింగ్. అవును. మెహదీపట్నానికి నీకు సంబంధం ఉందా? అవును, అక్కడనే ఉంటా. మైదీపట్నం పక్కన గుడి మొత్తం. ఐ కమాండ్ హీలింగ్. యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా ఇప్పుడే ఈ పెయిన్ నుంచి విడుదల ఇప్పుడే కలుగును గాక. ఐ కమాండ్ దిస్ బోన్ ఇప్పుడే సరి అవును గాక. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. చూసుకో, బెండే చూసుకో. లేదా హల్లెలూయా. నిమిషాల ముందు కూడా నాకు టచ్ చేసి చూసిన నొప్పి ఉండే, ఇప్పుడేం లేదు. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలీజా అబ్రామ్ గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. మా ప్రోగ్రాం ఇప్పుడు కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు తప్పక వీక్షించండి. దైవ దీవెనలు పొందుకోండి. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న 21 రోజుల ఉపవాస ప్రార్థనలు. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలీజా అబ్రామ్ గారు సోమవారం 19వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమగును. స్థలం డేవిడ్ మెమోరియల్ కాలేజ్ 4th ఫ్లోర్, తార్నాక. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్
7995648 జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్స్ ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, రమేష్ హాస్పిటల్ ఎదురుగా, కన్నవారి తోట, నగరపాలెం మార్కెట్ సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, పెట్రోల్ బంక్ వెనుక వైపు, గుంటూరు. ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం తెలుగు బాప్టిస్ట్ చర్చ్, ఎంజీ రోడ్, ఇజ్రాయెల్ పేట, బెంజ్ సర్కిల్ దగ్గర, బిగ్సీ మరియు హ్యాపీ మొబైల్ షాప్ పక్క రోడ్, వరుణ్ హెల్త్ సెంటర్ రోడ్, విజయవాడ. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం శౌర్య ఇన్ హోటల్, శ్రీకన్య థియేటర్ దగ్గర, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. ఫిబ్రవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు. స్థలం ఆనం రోటరీ హాల్, వై జంక్షన్ దగ్గర, కంబాలిపేట, రాజమండ్రి. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం సెయింట్ మేరీస్ రీట్రీట్ హాల్, బోనకల్లు రోడ్, ముస్తాఫ్ నగర్, ఖమ్మం. ఫిబ్రవరి 14వ తేదీ శనివారము సాయంత్రం 6 గంటలకు. స్థలం బిఎల్ఎం బాప్టిస్ట్ చర్చ్, రహమత్ నగర్, కాజీపేట్, వరంగల్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారి చేత అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీసులలో జరిగించబోచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు మా ఫోన్ నెంబర్ 7995648 హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్ సర్వీస్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారు అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీస్లో జరిగించబోచున్నాడు. కావున తప్పక రండి. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం వైఎంసీఏ మెయిన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. మా ప్రోగ్రాం ఇప్పుడు కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు తప్పక వీక్షించండి. దైవ దీవెనలు పొందుకోండి. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజ్ అబ్రహాం గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారి యొక్క అనేక వాక్య సందేశములను వీక్షించండి. మీ ప్రార్థన అవసరతలు మరియు ప్రేయర్ రిక్వెస్ట్ పంపుటకు మా వాట్సాప్ నెంబర్ 7995648 మీ కానుకలను పంపుటకు మా యొక్క అకౌంట్ డీటెయిల్స్: జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ ట్రస్ట్ అకౌంట్ నెంబర్ 3913877298 ఐఎఫ్ఎస్సి కోడ్ SBI N0020981 మరియు మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి కూడా మీ కానుకలను పంపగలరు. మా ప్రోగ్రాం ఇప్పుడు కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు తప్పక వీక్షించండి. దైవ దీవెనలు పొందుకోండి. ఈ సంఘములో అనేకులు స్వస్థతను, విడుదలను, ప్రవచనములను పొందుకొనుచు సాక్షులుగా నిలవబడుచున్నారు. మీరును స్వస్థతను, సమస్యల నుంచి విడుదలను, దేవుని యొక్క స్వరమును వినాలనుకుంటున్నారా? దేవుని యొక్క అద్భుత కార్యములు మీ కుటుంబములో, మీ జీవితంలో జరగాలనుకుంటున్నారా? అయితే జీసస్ వండర్స్ మినిస్ట్రీకి తప్పక రండి. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 7995648108. బలమైన దేవుని వాక్యము, అనేకమైన అద్భుత కార్యములు, సాక్ష్యములు దేవుడు ఈ సన్నిధిలో, ఈ సంఘంలో జరిగించుచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు మా ఫోన్ నెంబర్ 799564810.